జై శ్రీరామ్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ బై రహాయ్ మామ. నా 5th సెమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ సెమ్ మిడ్ ల్యాబ్ ఎగ్జామ్స్ లో నాకు ఎన్నో కొత్త ఎక్స్పీరియన్స్ అయితే జరిగాయి మామ. దానికి తోడు ఎన్నెన్నో విషయాలు అయితే జరిగాయి. 7 days ప్రిపరేషన్ హాలిడేస్, తర్వాత 10 days అయితే ఎగ్జామ్స్ అయితే ఉండే మామ. మనం ఎలాగో ప్రిపరేషన్ హాలిడేస్ చదవం. నిజానికి ఆ ప్రిపరేషన్ హాలిడేస్ టాపర్స్ బాగా ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకి మంచి స్కోర్స్ వస్తాయి మామ. మనదంతా 1-8 బ్యాటింగేగా, అందుకే 8 CGPA కూడా దాటలేదు ఇంతవరకు. ఇంకా 1-8 బ్యాటింగ్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. పొద్దునంతా ఏం పీకే పని ఉండదు, ఖాళీగా ఉండమే. కానీ చదివేది మాత్రం రాత్రే చదువుతాం. అదేంటో ఎందుకు అలా అంటే మరి దానిలో కూడా చదివే 4 గంటలు అయితే తిరిగేది 8 గంటలు ఉంటుంది. ఇంకా సాయంత్రం అంటే మన కాళ్ళు ఊరికే ఉండవు. అలా బయటికి వెళ్ళి ఏదో గోబీనో మసాలా పూరనో ఏదో తిననే మన కడుపు నిండదు. ఈ అన్ని విషయాల కన్నా పరమ దరిద్రమైన విషయం ఏదంటే పొద్దున ఎగ్జామ్ మామ. మామూలుగానే మనం 8 అయ్యేంత వరకు లేయము. ఇంకా మాకు పొద్దున ఎగ్జామ్ కావడంతో 6 గంటలకే లేసి కూర్చోవాల్సి వస్తుంది మామ. ఆ చలికి లేసి కూర్చొని చదవాలంటే మైండ్ దొబ్బుతుంది అసలు. ఇంకా నిద్ర గురించి అంటారా, అది పక్కన పెట్టేయండి, అసలు మాట్లాడద్దాం దాని గురించి. ఇంకా ఈ రోజు వీడియోకి అయితే ఇంత. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.